చేస్తున్నారు. ఏమిటంటే చాలామంది తపస్సు అని చెప్పేసి ఉపవాసములు దీర్ఘంగా చేస్తున్నారండి. ఉపవాసములు 10 రోజులు, వారం రోజులు, 15 రోజులు ఇట్లా ఉపవాసములు చేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ ఇది పద్ధతి మంచిది కాదు అని చెప్పేస్తున్నారు. 15 రోజులకు ఒకసారి 1 డే ఫాస్టింగ్, ఏకాదశిని పెట్టుకోండి, ఉపవాసం ఉండండి, అది మంచిదండి ఒక్కరోజు. కానీ 4-5 రోజులు వరుసగా ఉపవాసం చేస్తే పెద్ద ప్రయోజనం లేదు అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే ఉపవాసం దేనికి చెప్పండి? స్థూల శరీరానికి కదా. స్థూల శరీరం శుష్కింపు చేస్తే మెదడు కూడా శుష్కింపబడుతుంది, విచారణ జరగదండి సార్, ఆత్మచింతన జరగదు, నిద్ర వస్తుంది, పడిపోతాడండి సార్. హీఈస్ వేస్టింగ్ హిస్ ప్రెషస్ లైఫ్. దేనివల్ల? ఈ టూ మచ్ ఫాస్టింగ్. అంతే శ్రీకృష్ణ పరమాత్మ చక్కని శ్లోకం చెప్తున్నారు. కర్షయంత శరీరస్థం భూత గ్రామమచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్ధి అసుర నిశ్చయాన్. అసురులు దీర్ఘంగా ఉపవాసాలు చేసి శరీరాన్ని బాధ కలుగు చేస్తున్నారు. చూడండి, మనం శరీరాన్ని కాదండి బాధ పెట్టాల్సింది, మనం కొట్టాల్సింది శరీరాన్ని కాదు, మనస్సుని. లోపల మనస్సు అనేది మనకి ప్రమాదం కలుగు చేస్తుంది. శరీరం ఏమిటండి? జడమైంది పాపం. మనం ఎట్లా చెప్తే అట్లా వింటుంది, లెమ్మంటే లేస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, ఫలాన్ని తినమంటే తింటుంది. కానీ లోపల మైండ్ ఆడిస్తున్నది. ఆ మనస్సులో ఉండే విషయాన్ని మనం పోగొట్టాలి, కానీ శరీరాన్ని ఊరికే బాధ చేస్తే ఎట్లా? కానీ ఫర్ హెల్త్, ఆరోగ్యం కోసం అండి 14 రోజులు అయిన తర్వాత ఒక్కరోజు ఉపవాసం ఉండటం మంచిదండి. ఏకాదశి. ఆ ఏకాదశి నాడు కూడా దైవ సంబంధమైనటువంటి చింతన ఎక్కువగా చేయటం మంచిదండి. సరే, చాలామంది ఉపవాసాలు ఉంటారు కానీ ఊరికే అంటే అన్నం తినరు, కానీ ద్వాదశి నాడు ఏం పలహారాలు తినాలో అదంతా లెక్క పెట్టుకుంటాడండి వాడు. ఏం వండుకుంటాం రేపు, ఈ ద్వాదశి భోజనాలతోనే కాలం గడిచిపోతున్నదండి. అట్లా కాదు, ఏకాదశి అంటే 11 ఇంద్రియాలని మనం అరికట్టాలి. అదండి ఏకాదశి వ్రతం. 11 ఇంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, ఒక మనస్సు. ఎంత అని చెప్పండి? 11. ఈ 11ని నిగ్రహించడమే ఏకాదశి వ్రతం. అయితే శరీరానికి కూడా నిర్జలం, అంత శక్తి ఉంటే జలం లేకుండానే ఉపవాసం ఉండొచ్చు, లేక జలం తీసుకోవచ్చును, లేకపోతే ఏదన్నా పండు ఏదన్నా తీసుకోవచ్చును, తేలిగ్గా ఉండాలి. అదండి. దీనివల్ల ఏమవుతుందంటే 14 రోజులు తిన్నటువంటి ఫారిన్ మ్యాటర్ కరిగిపోతుందండి. లంఘనం పరమౌషధం అన్నాడు. లంఘనం పరమౌషధం. ఈ ఒక్క రోజు కనుక ఉపవాసం చేస్తే ఈ ఫారిన్ మ్యాటర్ అంతా కరిగిపోయి హెల్త్, ఆరోగ్యం చక్కగా ఉంటుందండి. సరే, అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ టూ మచ్ ఫాస్టింగ్ పనికిరాదు అంటున్నాడు. ఫాస్టింగ్ అంటే ఉపవాసం. కర్షయంత, కృషింప చేయొద్దు, శరీరాన్ని కృషింప చేయబాకండి. ఒకవేళ మీరు చేశారనుకోండి 10 రోజులు 20 రోజులు ఉపవాసం, వేస్ట్ ఆఫ్ లైఫ్ అంతే. ఊరికే పడి నిద్రపోవాల్సిందే తప్ప దైవ చింతన బ్రహ్మ విచారణ ఎట్లా జరుగుతుందండి? మనస్సుకి ఆధారం ఏమిటి చెప్పి? మెదడుకి శక్తి ఎక్కడిదండి? శక్తి లేదు. కాబట్టి మితమైన ఆహారం ఈ విధంగా తీసుకుంటూ ఒకరోజు 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేసుకుంటూ మధ్య రకంగా మోడరేషన్, ఏమండి మధ్య రకంగా పోవాలి, కానీ టూ మచ్ డోంట్ గో టు ఎక్స్ట్రీమిటీస్. అది అతి సర్వత్ర వర్జయే అని శ్రీకృష్ణ పరమాత్మ తీవ్రమైన ఉపవాసములు, దీర్ఘమైన ఉపవాసములు చేయవద్దు అంటున్నారు. చూచారా, ఇది ఆరోగ్య సంబంధంగా ఇది జాగ్రత్తగా మనం విచారణ చేయవలసింది. ఏదో ఒక్కరోజు